ఎక్కువ కాలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా కూడా పనిచేశారు. ప్రస్తుత రాజకీయాలను చూసినట్టయితే మీకేమనిపిస్తుంది సార్? అంటే అప్పటి రాజకీయం వేరు, ఇప్పటి రాజకీయం వేరు అని అనిపిస్తుందా? ఎలా చూస్తారు? డెఫినెట్గా అప్పటిది వేరు. ఇంత డబ్బుల ప్రవాహం లేదు. అప్పుడు ఏదో 4,00,000, 5,00,000, 10,00,000 ఖర్చు పెడతాంటిమి. హ్మ్. అందువల్ల పెద్ద రాజకీయంగా దాని గురించి ఆశించే వాళ్ళం కాదు. అందువల్ల ధనం లేని రాజకీయం ఉన్నది అప్పుడు. ఓకే. ఇప్పుడు రాజకీయాల్లో ధన ప్రభావం ఎక్కువైపోయింది. ధన ప్రభావం అంటే ఓటుకు డబ్బు ఇస్తున్నారు. ప్రతి ఓటరుకు డబ్బు ఇవ్వాల్సిందే. ఓకే. చిన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు 50 కోట్లు 60 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ఒకవేళ 40 కోట్లు శాసనసభ్యులు పెట్టుకున్నా 10 కోట్లు పార్టీలు ఇస్తున్నాయి అనేసరికి ఈ ధన ప్రభావం ఎక్కువైపోయింది. రాజకీయ నాయకులు, పాత రాజకీయ నాయకులంతా మరుగున పడిపోయారు. ఎందుకంటే ఈ డబ్బులు ఖర్చు పెట్టడం ఇవన్నీ తలకి ధనవంతులు రాజకీయాల్లోకి వచ్చినారు. అంటే ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, ఇటువంటి నాయకులు వచ్చేసినారు. అంటే ఈ రాజకీయ ప్రభావం తక్కువ, ఈ ధన ప్రవాహం ఎక్కువైపోయింది. అందువల్ల ఇప్పుడు రాజకీయాలు వేరు, అప్పుడు రాజకీయాలు వేరు.